సమస్యలపై నిరంతరం ఎస్ఎఫ్ఐ పోరాడుతూ విద్యార్థులను చైతన్యం పరుస్తుందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు నవీన్ కుమార్ అన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో జిల్లా విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులలో భాగంగా 3వ రోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులను చైతన్యపరులుగా నిత్యం కృషి చేస్తామని అన్నారు. దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటికీ సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న ఈ రోజుటికి విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు ఏమీ కూడా నెరవేర్చకుండా కాలం వెళ్లబోస్తుందన్నారు. అధికారంలోకి రాకముందు ప్రతి ఒక్క విద్యార్థికి తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, అయితే అధికారంలోకి వచ్చిన అనంతరం సంవత్సరం కాలం పూర్తి అవుతున్నా విద్యార్థులకు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయకపోవడం ఏమిటంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా విద్యార్థులకు ఇచ్చిన హామీలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వారి మొండి వైఖరి విడిచిపెట్టి వెంటనే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మూలం రమేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు మైపాటి కోటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు వెన్ను నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. నా పేరు ప్రసన్న కుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట ప్రాంతంలో ఈ జిల్లా యొక్క ఎస్ఎఫ్ఐ శిక్షణా తరగతులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆందోళన పడతా ఉంది. కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం విద్యార్థులకి అనేక ఆశలు చూపించింది, అనేక హామీలు కూడా ఇచ్చారు. నిన్ననే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో మాట్లాడుతూ తల్లికి వందనం పథకం ఇన్స్టాల్మెంట్లోనో లేదంటే ఏదో రూపంలోనో ఇచ్చే విధంగా ఆలోచిస్తున్నాం అనేటువంటి పద్ధతిలో నిన్న ఉపన్యాసం ఇచ్చారు. గత సంవత్సరం తల్లికి వందనం ఇప్పటి వరకు ఇవ్వలేదు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్లో ఇస్తామని చెప్పారు. ఆ జూన్లో ఇచ్చేటువంటి తల్లికి వందనం వచ్చే విద్యా సంవత్సరం ఇస్తారా లేదంటే గత విద్యా సంవత్సరం ఇస్తారా అనేటువంటి స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ హామీ నిలబెట్టుకోవాల్సింది పోయి మేము ఈ రోజు ఇస్తాం, రేపు ఇస్తాం, ఆ మరుసటి రోజు ఇస్తాం అనేటువంటి కలబొల్లి కబుర్లు చెప్తా ఉన్నారు. దీన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తున్నది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి గత విద్యా సంవత్సరం, వచ్చే విద్యా సంవత్సరం తల్లికి వందనం ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని తల్లి అకౌంట్లో వేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఇప్పటికీ ఇంజనీరింగ్ పరీక్షలు జరగబోతున్నాయి, డిగ్రీ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ పరీక్షలు జరిగేటువంటి నేపథ్యంలో కళాశాల యాజమాన్యం విద్యార్థుల్ని ఫీజులు కట్టుకుని వేధిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి ఉన్నారు లోకేష్ గారు. మేము అడుగుతున్నాం లోకేష్ గారు, గత ప్రభుత్వం 3,400 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉంచిపోయింది ఫీజు రీయింబర్స్మెంట్ ఫీజు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క టర్ము 780 కోట్ల రూపాయలు మాత్రమే ఈ ఫీజును విడుదల చేశారు. అంటే 3,800 కోట్ల రూపాయలు పెండింగ్ ఫీజులు, ఇంకొక 3,000 కోట్ల రూపాయలు, మొత్తం ఒక 6,800 కోట్ల రూపాయల ఫీజులు ఇప్పటికి పెండింగ్లో ఉన్నాయి. ఈ ఫీజుల్ని ఎప్పుడు చెల్లిస్తారని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు డిఎస్సి ప్రకటించారు. డిఎస్సి ప్రకటించిన దానిలో పర్సంటేజ్లు ఈరోజు పర్సంటేజ్లో ఉండాలని దానిలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు. దీన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా తప్పుపడతాము. ఏ నోటిఫికేషన్లో దేశంలో ఏ డిఎస్సి ఏ టీచర్ రిక్రూట్మెంట్లో కూడా ఎప్పుడు చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా 50% మార్కులు ఉంటేనే తప్ప మీరు అర్హులు కారు అనేటువంటి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అంటే ఎంత ఎక్కువ మంది అప్లై చేసినా వీళ్ళు అర్హులు అనేటువంటి చెప్పేది కాస్త వీళ్ళు అర్హులు కాదు అనేటువంటి చెప్పేటువంటి వేను ఈరోజు కనపడతా ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. అదేవిధంగా ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పాఠశాలలని గత ప్రభుత్వం 6 రకాల పాఠశాలను చీల్చేసింది. 3, 4, 5 తరగతులు తీసుకెళ్లి హై స్కూల్లో కలిపారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కన్నా మేమేమో తక్కువ అన్నటువంటి పద్ధతుల్లో పాఠశాలని 8 ముక్కలు చేస్తున్నారు. కొత్తగా ఫౌండేషన్ పాఠశాల పెడుతున్నారు. ఫౌండేషన్ పాఠశాలల పేరుతో పాఠశాలలన్నింటినీ తగ్గించేసినటువంటి క్రమం ఈరోజు జరుగుతున్నది. భవిష్యత్తులో 20,000 పాఠశాలలో సింగిల్ టీచర్ పాఠశాలగా ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. ఇదే జిల్లాలో 342 పాఠశాలని ఫౌండేషన్ పాఠశాలగా మారుస్తున్నారు పెడుతున్నారు. అంటే ఆ గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల్లో కావచ్చు, బీసీ పేటల్లో కావచ్చు, ఇతర కాలనీల్లో కావచ్చు ఉండేటువంటి ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి 3, 4, 5 తరగతి పిల్లలను తీసుకెళ్లి ఫౌండేషన్ స్కూల్లో చేరుస్తున్నారు.
ఫౌండేషన్ స్కూల్ పెట్టాలంటే పెట్టండి, ఎస్ఎఫ్ఐకి ఏమో అభ్యంతరం లేదు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి పాఠశాల పెడతామంటే మేము ఎప్పుడు వద్దని చెప్పము. కానీ ఫౌండేషన్ పాఠశాల పేరుతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలందరినీ ఈ స్కూల్కి తర్జుమా చేయడం, తరలించడం అనేటువంటిది కరెక్ట్ పద్ధతి కాదు. దీని భవిష్యత్తులో తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన పాటు పట్టేటువంటి ప్రమాదం ఉంది. గత ప్రభుత్వం స్కూల్స్ మెర్జింగ్ చేస్తే వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ రోడ్ల మీదకి వచ్చి గ్రామ స్థాయిలో పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. ఈ ప్రభుత్వానికి కూడా వాళ్ళ పార్టీ నాయకులే భవిష్యత్తులో ఇదే పరిస్థితి కనుక కొనసాగితే అదే తిరుగుబాటు వస్తుందని ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తా ఉన్నాం. అందుకని ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏవైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో హామీలు అమలు చేయాలా, విద్యారంగాన్ని సక్రమమైనటువంటి మార్గంలో ప్రతి పేద విద్యార్థికి విద్యను అందించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని, ఆ కృషి చేస్తే కనుక ఎస్ఎఫ్ఐ ఖచ్చితంగా ఆ ప్రభుత్వం పేద విద్యార్థుల వైపు ఉంటే కనుక ఎస్ఎఫ్ఐ దానికోసం. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ తరగతి గదులు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అదేవిధంగా పాఠశాల తరగతి సెలవులు ఎవడో ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. గత 2 రోజుల క్రితం పాఠశాల డైరెక్టర్ విజయరామరాజు దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇచ్చారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఈ నెల 24 నుంచి కళాశాలకి సెలవులు ప్రకటించడం, వేసవి సెలవులు ప్రకటించడం కూడా మనం చూసాం. కానీ అనేక ప్రైవేట్ కాలేజీలు 10వ తరగతి మేము ఫౌండేషన్ పేరు చెప్తున్నాం అనే పేరుతో, లేదంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇప్పుడే పాఠాలు చెప్తున్నాం అనే పేరుతో చైతన్య, నారాయణ అనేక ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు విచ్చలవిడిగా ఈరోజు వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తూ ఉన్నాయి. అనేక మంది ఆర్ఐఓలకి, లోకల్ స్థానికంగా ఉన్నటువంటి అధికారులకి ఎస్ఎఫ్ఐ అనేక వినతులు ఇస్తూ ఉన్నాం. ఇక్కడే నెల్లూరు నగరంలో నారాయణ విచ్చలవిడిగా నడుస్తూ ఉంది. ఆర్ఐఓ ఏం చేస్తున్నాడు, ఇంటర్ బోర్డు అధికారులు ఏం చేస్తున్నారు, కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు. కాబట్టి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, మీ అధికారంలో మంత్రి కాబట్టి నారాయణ గారు, కాబట్టి మీరు ఇష్టానుసారంగా క్లాసులు జరుపుకోవడానికి అనుమతులు ఇస్తారా? ఒక నారాయణ గారు, చైతన్య, ఇలా అనేక ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ పాఠశాలలు ఇదే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నాయి. వీటిని ఎస్ఎఫ్ఐ ఖచ్చితంగా అడ్డుకుంటుంది. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో విద్యార్థులు మా దృష్టికి తీసుకొస్తున్నారు. విద్యార్థులు ఏవైతే మా దృష్టికి తీసుకొచ్చినటువంటి పాఠశాలలు ఉన్నాయో, కళాశాలలు ఉన్నాయో వాటికి ఎస్ఎఫ్ఐ నాయకత్వం వెళుతున్నారు, అక్కడ అడ్డుకుంటా ఉన్నారు. అధికారులు కూడా మీనిమేషాలు లెక్కేయకుండా ఈ ప్రైవేట్ పాఠశాలలో, కళాశాలలో తరగతి గదులు నిర్వహిస్తూ ఉంటే ఖచ్చితంగా వాటిని అడ్డుకోవాలని ఎస్ఎఫ్ఐ అధికారులు కూడా కోరుతా ఉన్నారు. Hi Nilor, please subscribe to N3 TV. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.